సినిమా థియేటర్లపై తాజాగా ఆకస్మిక తనిఖీ థియేటర్ యాజమాన్యానికి భారీ షాక్ కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏపీలో సినిమా థియేటర్లపై తనిఖీ నిర్వహిస్తున్న అధికారులు లైసెన్స్ లేకపోయినా, థియేటర్లలో ఇతర సౌకర్యాలు సరిగ్గా లేకపోయినా ఆ థియేటర్లను సీజ్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఇంత త్వరగా ఆకస్మిక తనిఖీ చేయటం వెనుక గల కారణాలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక అసలు విషయంలోకి వెళితే సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జూన్ 1 నుంచి సినిమా థియేటర్లకు బంద్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల సమక్షంలో చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా థియేటర్ల నుంచి డబ్బులు రావటం లేదు అనేది ప్రధాన కంప్లైంట్. ఇక డబ్బులు రావాలి అంటే షేరింగ్ పద్ధతి కావాలని అటు నిర్మాతలను కూడా డిమాండ్ చేశారు. ఇకపోతే ఇదంతా గొడవలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవటానికి అనేలా ఒక వార్త అయితే బయటకొచ్చింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా జూన్ 12వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన సినిమాను ఆపివేయాలని నలుగురు బడా నిర్మాతలు కలిసి ప్లాన్ చేసి వీరిని రెచ్చగొట్టారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇక ఆ నలుగురు బడా నిర్మాతలలో దిల్ రాజు, అల్లు అరవింద్, ఏసియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు పేర్లు ప్రథమంగా వినిపించాయి. అయితే ఇందులో తమ హస్తం లేదని అటు అల్లు అరవింద్, దిల్ రాజు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కానీ ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు మాత్రం దీనిపై స్పందించలేదు. ఇలా పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేయాలని ప్లాన్ జరుగుతుందనే విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లటంతో ఆయన సీరియస్ అయ్యాడు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి ఇష్టం వచ్చినట్లు టికెట్ల రేట్లు పెంచడానికి కుదరదు. ఏ సినిమా అయినా టికెట్ ధరలు పెంచాలి అంటే కేవలం ఫిల్మ్ ఛాంబర్ నుంచే అనుమతి కోరటానికి ప్రభుత్వం వద్దకు రావాలి. అలాగే ప్రజలు థియేటర్లకు రావాలి అంటే థియేటర్లు శుభ్రంగా ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి. పైగా క్యాంటీన్ నీట్గా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే అందించేలా ఉండాలి. క్యాంటీన్లో లభించే స్నాక్స్ సరసమైన ధరలకే అందుబాటులో ఉండాలి. పైగా టికెట్ ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఇక ఆ థియేటర్కి లైసెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే థియేటర్ రన్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. లేకపోతే వెంటనే ఆ థియేటర్ను సీజ్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఏపీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయంపై అధికారులు తనిఖీలు చేపట్టగా అటు థియేటర్ యాజమాన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది. మరి పవన్ కళ్యాణ్ నిర్ణయంతోనైనా థియేటర్లలో మార్పు వస్తుందేమో చూడాలి.